ఆ గృహములో యేసయ్యకు స్థలం ఇవ్వబడింది. అద్భుతాన్ని యేసు ప్రభు జరిగించాడు. చనిపోయిన బిడ్డను దేవుడు బ్రతికించి అద్భుతాన్ని జరిగించాడు. ఆశ్చర్య గొప్ప భీకరమైన గంభీరమైన కార్యాన్ని ఆ కుటుంబంలో దేవుడు జరిగించాడు. మరి నీవు నేను యేసయ్యకు మన హృదయములో, మన కుటుంబంలో స్థలమిస్తే యేసయ్య మన జీవితంలో కూడా ఆయన అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని జరిగించడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. కానీ మనం ఎలా ఉన్నామంటే యేసయ్యకి మనం స్థలం ఇవ్వడం లేదు. నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఒక కథ ద్వారా ఒక ఉదాహరణ నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒక ధనవంతుడికి, ఆ ధనవంతుడు ఆత్మీయ బిడ్డ, వాక్యానుసారంగా నడిచే బిడ్డ, క్రైస్తవుడైన బిడ్డ. ఆయనకి ఆయన ఒక ధనవంతుడు. ఆయనకి 10 రూములతో కూడిన ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. అయితే ఈ ధనవంతుడు ప్రార్థన చేశాడు ఒకరోజు, ప్రభువా నా ఇంటిలోనికి రా అయ్యా, నా ఇంటిలోనికి వచ్చి నివాసము చెయ్యి, నా కుటుంబంలోనికి నువ్వు రా అని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థన ముగించబడిన తర్వాత ఎవరో డోర్ టక్ 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 అని కొడుతున్నారు.